నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను హిమ. కొన్నేళ్లుగా ఈవీఎంలపై పలు ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలతో నయా రిగ్గింగ్ జరుగుతుందన్న ఆరోపణలు చేస్తున్నాయి కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు. అంతేకాదు ఈవీఎంలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఓట్ చోరీ అంటూ పార్లమెంట్లో నిరసన గళం విప్పారు రాహుల్. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని కడిగి పారేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జోరుగా ఈవీఎంలపై చర్చ సాగుతోంది. ఇలాంటి టైంలో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చే న్యూస్ సంచలనం రేపుతోంది. అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కర్ణాటకలోనే బయటకొచ్చింది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో ఈవీఎంలపై ప్రజల విశ్వాసం ఉందని తేలడం కాంగ్రెస్ నోట్లో వెలక్కాయ పడ్డట్టు అయిందన్న విమర్శలు వస్తున్నాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ అయిన కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ అథారిటీ సర్వే నిర్వహించింది. ఓటింగ్ విషయంలో ఈవీఎంలపై విశ్వాసం ఉందని దాదాపు 84% వరకు ప్రజలు చెప్పుకొచ్చారు. ఈవీఎంల ద్వారానే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని 70% మంది అభిప్రాయం తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు కూడా సక్రమంగానే జరిగాయని 91% మంది ఉన్నారని తెలిపింది. కాంగ్రెస్ తీరుపై ఇతర పార్టీలు ఎదురుదాడిని మొదలుపెట్టాయి. కర్ణాటక ప్రతిపక్ష నేత బీజేపీ ఎమ్మెల్యే అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని సర్వే తిప్పికొట్టిందన్నారు అశోక్. ఇప్పటికైనా కాంగ్రెస్ తీరులో మార్పు రావాలంటూ కౌంటర్ వేశారు. ఎన్నికల కమిషన్ పై అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా కాంగ్రెస్ అభద్రతను చాటుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ వి సైద్ధాంతిక రాజకీయాలు కావని, వెసులుబాటు రాజకీయాలని బీజేపీ విమర్శించింది. Majority people, they have a trust in EVM. They think that EVM is a tried, tested, trusted mechanism to know the mandate of the people. I think the ruling party, Congress, should understand the mood of the people, should understand the trust of the people in EVM. They should introspect about their own failure rather than putting blame again and again on EVM, election commission, vote chori, etc. It is right time for them to introspect. The gist of this survey is people in general, majority people, they have a trust in EVM. ఏజెన్సీ సర్వే ఫలితాలపై స్పందించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఈవీఎంల వాడకంపై హైకమాండ్ చేస్తున్న వాదనలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. Congress saying that Rahul Gandhi and Priyanka Gandhi has been exposed by the Congress government only there in the state. How do you see that? So basically there is an EVM. Rahul Gandhi never said lie. See, he conducted inquiry thoroughly and only will address the press people. So BJP is attacking Congress saying that Rahul Gandhi and Priyanka Gandhi has been exposed by the Congress government only there in the state. How do you see that? So basically there is an EVM. Rahul Gandhi never said lie. See, he conducted inquiry thoroughly and only will address the press people. ఇక ఈ సర్వేలో భాగంగా 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,100 మంది అభిప్రాయాలను ఏజెన్సీ సేకరించింది. బెంగళూరు, బెళగావి, కలబురగి, మైసూరు డివిజన్లలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు సర్వేలో పాల్గొన్నారు. ఫలితాలు కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తాయన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని అయోమయంలో పడింది కాంగ్రెస్. కర్ణాటక సర్వే రిపోర్టుపై కాంగ్రెస్ ఏమంటుంది? కాంగ్రెస్ తాను వేసుకున్న బోనులను తానే చిక్కిందా అంటూ కూడా పెద్ద ఎత్తున సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈవీఎంలపై పలు ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలతో నయా రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు చేస్తున్నాయి కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు. అంతేకాదు ఈవీఎంలకు వ్యతిరేకంగా కూడా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఓట్ చోరీ అంటూ పార్లమెంట్లో నిరసన గలం విప్పారు రాహుల్. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని కడిగి పారేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జోరుగా ఈవీఎంలపై చర్చ సాగుతోంది. ఇలాంటి టైంలో కాంగ్రెస్కు షాక్ ఇచ్చే న్యూస్ సంచలనం రేపుతోంది. అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కర్ణాటకలోనే ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఈ ఫలితాల సర్వే ఇప్పుడు బయటకు వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో ఈవీఎంలపై ప్రజలు విశ్వాసం ఉందని తేలటం, కాంగ్రెస్ నోట్లో వెలగ్గాయపడ్డట్టు అయిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై కర్ణాటక ప్రభుత్వ ఏజెన్సీ అయిన కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ ఒక సర్వే నిర్వహించింది. ఈ ఓటింగ్ సమయంలో ఈవీఎంలపై విశ్వాసం ఉందని అక్కడ దాదాపుగా 84% మంది కూడా ప్రజలు చెప్పుకొచ్చారు. ఈవీఎంల ద్వారానే కూడా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయంటూ కూడా 70% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు కూడా సక్రమంగానే జరిగాయంటూ కూడా 91% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సర్వేలో కాంగ్రెస్ తీరుపై ఇతర పార్టీలు ఎదురుదాడిని మొదలుపెట్టాయి. కర్ణాటక ప్రతిపక్ష నేత బీజేపీ ఎమ్మెల్యే అశోక్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ కూడా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఈ సర్వే తిప్పికొట్టిందన్నారు అశోక్. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ తీరులో మార్పు రావాలంటూ కూడా కౌంటర్లు వేశారు. ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత, ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేత ఎప్పుడు కూడా తరచుగా ఓట్ చోరీ జరిగిందంటూ కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. బట్ కర్ణాటక ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కర్ణాటకలోనూ కూడా ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ గత ఏడాది ఆగస్టు 25న ఈ సర్వేలు నిర్వహించారు. ఈ సర్వేలో కూడా చాలా వరకు కూడా ఈవీఎంలపై నమ్మకం ఉందంటూ కూడా 91% మంది ప్రజలు అక్కడున్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఆ కర్ణాటకలోని ప్రజలు కూడా 91% మంది కూడా దీనికి పాజిటివ్గా కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ ఈవీఎంల ద్వారా కూడా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని కూడా 70% మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు. రైట్, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి మిట్టా పార్థసారథి గారు, బీజేపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఎస్, షేక్ బాజీ గారు ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఎప్పుడూ కూడా ఈ ఓట్ చోరీకి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ జరుగుతూ ఉంటుంది. బట్ మీ ప్రభుత్వం కర్ణాటకలో ఉంది. సో అక్కడ నిర్వహించిన ఈ సర్వేలో కూడా ఇక్కడ అసలు ఎటువంటి ఓట్ చోరీ జరగలేదు అంటూ కూడా అక్కడ ప్రజలు కూడా ఈవీఎంలపైన నమ్మకం ఉందంటూ కూడా మాట్లాడడం జరుగుతుంది. చాలా ఎక్కువ మంది కూడా దానికి సంబంధించిన పర్సంటేజెస్ కూడా మనం ఇప్పటివరకు చదివి వినిపించాం. ఏంటంటే ఈవీఎంలపై విశ్వాసం పెరిగిందంటూ కూడా ఈ సర్వేలో వచ్చింది. సో ఏంటిది, రియాలిటీ చెక్ అనుకోవాలా కాంగ్రెస్కి? సో ఎట్లా చూస్తున్నారు ఫస్ట్ మీరు ఈ సర్వే ఫలితాలని? ముందుగా మీకు, మన ఐ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే మిత్రుడు బీజేపీ మిత్రుడికి గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. ఇప్పుడు ఈ సర్వే కేవలం ఏంటంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్ మీద వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, ఎలక్షన్స్ సరిగ్గా నిర్వహించలేకపోతున్నారన్న ఆరోపణల నేపథ్యం, ఓట్ చోరీ మీద పెద్ద ఎత్తున మరి మేము బయటపెట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లని ఎలా గల్లంతు అవుతున్నాయి, యాడింగ్ అవుతున్నాయి అనేది మేము నిరూపించాము ఆధారాలతోటి. దాని నుంచి కప్పిపించుకునేందుకు ఇదొక అక్రమ సర్వే, దొంగ సర్వేగా మేము చూస్తున్నాం దీన్ని. అసలు రాహుల్ గాంధీ గారు కర్ణాటక అసెంబ్లీలో అక్కడ ఆయన చూపించిన ఆధారాలు, ఆ సబ్జెక్ట్ వేరు, ఈవీఎం సబ్జెక్ట్ వేరు. ఈ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి. ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, వాటిలో తప్పులు ఉన్నాయా, ఓట్లు కరెక్ట్ గా డిపాజిట్ అవుతున్నాయా లేదా అనేది నిరూపించాల్సింది ఎవరండి? అది శాస్త్రబద్ధంగా నిరూపించాల్సింది టెక్నీషియన్స్, ఏదైతే ఈవీఎం మీద అవగాహన ఉన్న ఇంజనీర్స్, ఆ మిషన్స్ ని తయారు చేసిన, అట్లాగే దాని మీద అనుభవం ఉన్న టెక్నికల్ పర్సన్స్ చెప్పాలి దాని ఈవీఎంల మీద, ఈవీఎంలు కరెక్ట్ గా ఉన్నాయా లేవనేది. అలాగే ఏంటంటే ఆ ఈవీఎంలలో
లోటుపాట్లు ఏమి లేవు. ఎందుకంటే చాలా మంది ఎక్స్పర్ట్స్, విదేశీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, స్వదేశీ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, చాలా మంది కూడా ఈవీఎంస్ లో ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈవీఎంల ద్వారా పడిన ఓట్లను అటు ఇటు మార్చొచ్చు అని చెప్పడం జరిగింది. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. అంతేగాని 200 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని ఒక 50 మంది తోటి మాట్లాడించి మేము బాగానే ఉంది, ఈవీఎం మీద నమ్మకం ఉందని చెప్పినంత మాత్రాన అది శాస్త్రబద్ధం సర్వే ఎలా అవుతుంది? ఆ 50 మంది ఓటర్లకు ఏం తెలుస్తుంది ఈవీఎం గురించి? టెక్నికల్ పర్సన్స్ కాదు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇది ఊరిని అసంబద్ధమైన సర్వే. కేవలం ఎలక్షన్ కమిషన్ మీద వచ్చిన ఆరోపణల్ని నుంచి ఆ అప్రతిష్ట నుంచి ఎంతలో కొంత అయినా కానీ అది కవర్ చేసుకోవడానికి మరి ప్రధానమంత్రి కార్యాలయంలో ఒకప్పుడు సంబంధం ఉండి ప్రధానమంత్రి మోడీ గారి మీద పుస్తకం రాసిన వ్యక్తి చేసిన ఈ సర్వే ఇది. ఈ సర్వేకి శాంటిటీ లేదు, శాస్త్రబద్ధత లేదు, ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలం ప్రజల్ని ఇంకో రకంగా మోసం చేయడమే ఈ సర్వేలు ఇట్లాంటి సర్వేలన్నీ చేయించి ఎలక్షన్ కమిషన్ ద్వారా జరిగిన సర్వే ఇది. కేవలం ఏంటంటే వాళ్ళ మీద వచ్చిన అపవాదులను తొలగించుకోవడానికి ప్రయత్నం. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ సర్వే నమ్మట్లేదు, ఎవరు ప్రజలు నమ్మట్లేదు. కర్ణాటకలో 5,50,00,000 మంది ఓటర్లు ఉంటే కేవలం 5,001 మంది తోటి జరిపిన సర్వే ఏ రకంగా ఇది శాస్త్రబద్ధం అవుతుంది? ఏ రకంగా విశ్వసనీయతను పొందుతుంది చెప్పండి? కాబట్టి ఈ సర్వే అనేది ఒక బోగస్. అందుకనే దాన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని గుర్తించట్లేదు. అట్లాగే మేము ఏదైతే చెప్తున్నాం ఓట్ చేరి అన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడతాయి అనుకున్న ఓట్లను తీసేయటం, అట్లాగే కొన్ని ఓట్లు దొంగ ఓట్లు యాడ్ చేయటం. అది రాహుల్ గాంధీ గారు చూపించారు. ఒక ఇంటూ 70 ఓట్లు, కొన్ని ఫోటోలతో సహా మార్పింగ్ చేసి ఒకే ఫోటోతోటి కొన్ని 10ల సంఖ్యలో ఓట్లు యాడ్ చేయటం. అట్లాగే బీహార్ లాంటి హర్యానాలో ఓట్లను తీసేయటం, లక్షలాది ఓట్లను తొలగించటం. ఇవి అక్రమాలు. ఈ రకమైన అక్రమాలను ఏదైతే ఓటర్స్ లిస్టు తోటి అక్రమాలు చేసి గెలుస్తున్నారు, ఎన్నికల్లో గెలుస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు లిస్ట్ ని. అది రాహుల్ గాంధీ గారు క్వశ్చన్ చేస్తున్నారు. లిస్ట్ మిషన్ రీడబిలిటీ ఉన్న లిస్ట్ ని డిజిటల్ ఫార్మాట్ లో లిస్టులు ఇవ్వమంటున్నాం. అది ఎందుకు ఇవ్వట్లేదు? దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఒక మొక్కుబడిగా ఒక 5,000 మందితో సర్వే చేయించి వాళ్ళకి అనుకూలంగా ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకొని ఈ కరెక్ట్ గా ఉన్నాయి ప్రజలు చెప్తున్నారని నమ్మేంత పిచ్చోళ్ళ జనం. ఎవరు నమ్మరు. శాంతిటీ ఉండదు, శాస్త్రబద్ధత లేదు దీనికి. రైట్, పార్థసారథి గారు ఏం చెప్తారు? నమస్తే అండి. రైట్, అంటే కర్ణాటకలో 5,50,00,000 మంది జనాభా ఉంటే కేవలం అంటే 100 నియోజకవర్గాల్లో కూడా చేసేసి ఒక 5,000 మంది ప్రజల అభిప్రాయాలు తీసుకుంటే కూడా అది సరిపోతుందా? మొత్తంగా కూడా ఇది ఒక ఫేక్ సర్వే, దీనికి ఒక శాస్త్రీయత లేదు. కేవలం అంటే ఏదైతే అప్పుడు ఈసీ మీద ఏదైతే ఒక అపనమ్మకం వచ్చింది దాన్ని తొలగించుకోవడం మాత్రమే చేసిన ఒక సర్వే, ఇది నిజమైన సర్వే కాదంటూ కూడా షేక్ బాజీ గారు చెప్తున్న మాట. నమస్కారం అండి. క్లారిటీ ఉందా అండి? ఇక్కడ వినిపిస్తుంది, చెప్పండి. వీడియో ఆన్ చేసుకోండి. నాకు ఇది ఎందుకో మధ్యలో ఇప్పుడు జస్ట్ ఇట్లా ఆన్ చేసినప్పుడు పోయింది. ఒక్క నిమిషం ఆన్ చేస్తానండి. ఎస్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చాలా మంచిగా తెలివిగా మాట్లాడారు బాజీ గారు. టెక్నికల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అన్నారు. నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. కాంగ్రెస్ లో ఏ టెక్నికల్ పర్సన్ అండి? రాహుల్ గాంధీ టెక్నికల్ పర్సనా? బాజీ గారు టెక్నికల్ పర్సనా? లేకపోతే ఇంకొకరు టెక్నికల్ పర్సనా? కాబట్టి వీళ్ళు కూడా ఆరోపణలు చేసిండే వాళ్ళు కూడా టెక్నికల్ పర్సన్స్ కాదు. కాబట్టి బాజీ గారి యొక్క మాటల ప్రకారం వాళ్ళ దానికి కూడా విశ్వసనీయత లేదు అనేటువంటిది మొట్టమొదటిగా నేను వారికి చెప్పాలనుకుంటున్నా. రెండవది ఏమవుతుందంటేనండి, ఓటర్ యొక్క లిస్ట్ అనేటువంటిది అది ఎలా ఉంటుంది ఎలక్షన్స్ లో అనేటువంటిది బహుశా బాజీ గారికి కూడా తెలిసే ఉంటుంది. వారు డైరెక్ట్ ఎలక్షన్స్ లో పాల్గొని ఉంటే. ప్రతి సంవత్సరం ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా ఓట్లు నమోదు చేసుకుంటూనే ఉంటారు, తొలగిస్తూనే ఉంటారు. చనిపోయిన వాళ్ళవి కానీ, వేరే ఊర్లకు వెళ్ళిపోయినవి కానీ, ఇట్ ఈస్ ఏ కామన్ ప్రక్రియ. ఇదేమో కొత్తగా బీజేపీ సృష్టించేటువంటిది కాదు, గత అనేక సంవత్సరాలుగా. ఈ ప్రక్రియలో మొట్టమొదటి ఓటర్ లిస్టు ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత అందరికీ ప్రతి ఒక్క పార్టీకి ఫ్రీగా ఇస్తారు, ఉచితంగానండి. మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన పనిలే. ప్రతి ఒక్క నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీకి ఉచితంగా ఇస్తారు.
ఆ ఉచితంగా ఇచ్చిండేటువంటి తీసుకొని స్థాయి గ్రామ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు ఆ ఓటర్లలో ఎవరివన్నా మనం మిస్ అయిపోయినాయా అని చూసి పొరపాటున మిస్ అయిపోయింటే వాళ్ళు అప్లికేషన్లు పెడతారు. ఎవరివైనా ఓట్లు మిస్ కాకుండా దొంగ ఓట్లు చేర్చబడినాయి, అది అవతల వాళ్ళకి పోతాయి అనుకుంటే వాటికి కూడా సంబంధించి కంప్లైంట్లు ఇస్తారు. వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేయలేదండి? అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కదా. మరి అంటే ఈ ఆలోచన జ్ఞానం వాళ్లకు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళైతే మనం మాట్లాడచ్చు. ఎన్నికల్లో అనేక సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎన్నికల్లో ఉన్న వాళ్లే కదా వీళ్ళకి. మరి ఆ పని ఎందుకు చేయలేదు? తర్వాత 45 రోజుల పాటు మాత్రమే ఈ యొక్క రికార్డులు ఉంటాయి. అంత లోపల మీరు ఎవరైనా సరే అబ్జెక్షన్ చేయవచ్చు. అబ్జెక్షన్ చేసిండేటువంటి దానికి ఎన్నికల కమిషన్ విత్ ప్రూఫ్స్ అన్ని సమాధానాలు ఇస్తుంది. మరి 45 రోజుల్లో మీరు మాట్లాడకుండా 46వ రోజు నుంచి మొదలు పెడతారు, మాకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు అని. పోనీ ఈ 45 రోజులు చట్టం చేసిండేది బీజేపీనా? కాదు కదా, కాంగ్రెస్సే. ఇంకా చెప్పాలంటే ఎంత నీచంగా ఉంటుందంటే, అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా కూడా స్పష్టంగా చెప్పేశారు. పార్లమెంటు సాక్షిగా మేము 3 రోజుల పాటు ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలను పెట్టి రాజకీయ పార్టీ నాయకులు వస్తారా లేదా టెక్నీషియన్లు వస్తారా, ఎవరైనా వచ్చి దీన్ని ట్యాంపర్ చేసి చూపిస్తే 1 కోటి రూపాయల బహుమానం అని చెప్పేసి ప్రకటించినారు. 1-2 రూపాయలు కూడా కాదండి. మరి ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? ఆ రోజంతా నిద్రపోయినారా, విదేశాలకు వెళ్ళారా అనేటువంటి ఒక మాట వస్తుంది కదా. ఎప్పుడైనా కానీ మనం మాట్లాడే మాటకు విశ్వసనీయత ఉండాలి. రెండవది, అసలు ఈ యొక్క ఈవీఎంలు తెచ్చిండేది ఎవరండి? కాంగ్రెస్ పార్టీనే కదా. 1999లో 2004లో గెలిచిండేటువంటిది ఈవీఎంలతోనే కదా. అంటే అప్పుడు మీరు ఈ ఈవీఎంలని కుట్ర చేసి గెలిచారా? 2009లో కూడా ఈ ఈవీఎంలతోనే కదా మీరు గెలిచిండేటువంటిది. కనీసం మనకు మాట్లాడేటప్పుడు కొంచెమైనా, ఒకవేళ రాహుల్ గాంధీకి ఉండకపోవచ్చుందండి, ఆయన స్వార్థపరుడు, నేషనల్ హెరాల్డ్ దోపిడీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఉండొచ్చు. బాజీ గారైనా సరే ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తే మా పార్టీ చెప్పినా కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయనైనా చెప్పగలుగుతాడు. అయితే ఆయన మనస్సాక్షిగా ఆయన ఆలోచన చేయాలి. మనస్సాక్షిగా ఆలోచన చేయకపోతే ఇప్పుడు ఎట్లా ప్రకటించినారో దీని మీద మాకు విశ్వసనీయత లేదు, కాంగ్రెస్ ఏదైనా చేసిందనుకోండి మాకు విశ్వసనీయత లేదు అని చెప్పేస్తాం. ఎక్కడైనా సర్వేలు జరిగేటువంటిది ఒక పద్ధతిలో జరుగుతాయి, దాని మీద వస్తాయి. నేను సర్వేని కూడా నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. నేను ఒక ఈవీఎంని ఈ రోజైనా సరే కాంగ్రెస్ పార్టీని ఒక ఛాలెంజ్ వేయమనండి పార్టీకి. వాళ్ళని ఏం చేయాలంటే సింపుల్గా ఒక ఓపెన్ ఛాలెంజ్, మేము ఈవీఎంని ట్యాంపర్ చేసి చూపిస్తాము, మాకు 10 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఛాలెంజ్ విసరమనండి. పెడతారు కదా అక్కడ, 10 కోట్లు లాభం పొందండి, హ్యాపీగా దోపిడీలు చేసే కంటే 10 కోట్లు సంపాదించుకోవడం మేలు కదా. ఏమండి బాజీ గారిని అదే అడుగుతున్నాను. మీరు ఛాలెంజ్ చేశారు కదా 10,000. నేనైతే 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఈవీఎంలు తెచ్చిండేటువంటిది కాంగ్రెస్ పార్టీ. 2004లో 2009లో ఈవీఎంల ద్వారా గెలిచిండేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు కూడా దేశంలో అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలో ఉన్న చోట్ల గెలిచింది. మేము వేటిని కూడా మేము విమర్శించడం లేదు. మూడవది, ఈవీఎం అనేటువంటిది పొరపాటున వీళ్ళు ఏదైనా సరే చెయ్యాలనుకున్నా కూడా అసలు ఈవీఎంలు ఎవరి ముందర లాక్ చేస్తారండి? ఎలక్షన్ జరిపేకి ముందు మాక్ పోలింగ్ అని చెప్పి చేస్తారు. దాంట్లో బీజేపీకి ప్రెస్ చేస్తే బీజేపీకి పడుతుందా లేదా, కాంగ్రెస్ ప్రెస్ చేస్తే కాంగ్రెస్ పడుతుందా లేదా అనేటువంటి మాక్ పోలింగ్ అందరి ముందర ఎవరైతే వాళ్ళ పార్టీలు ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్ల ముందరే జరుగుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని సీల్ వేస్తారు. సీల్ వేసిండే దాని మీద ఏజెంట్ల సంతకాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ తీసుకొని పోయి స్టోర్ రూమ్ లో భద్రపరుస్తారు. స్టోర్ రూమ్ను లాక్ చేస్తారు. అవసరమైతే స్టోర్ రూమ్ దగ్గర మన కార్యకర్తలను కూడా కాపలా పెట్టుకోవచ్చు, ఎవరేం అభ్యంతరం చెప్పరు. ఒకసారి దాదాపుగా మినిమం అనుకుంటే ఎన్ని బూత్స్ ఉంటాయండి ఒక్కొక్క నియోజకవర్గంలో? ఆ బూత్స్ ఉండేటువంటి వాటన్నిటిని కూడా తీసి చెయ్యాలంటే ఒక్కొక్క దానికి కనీసం అంటే వాళ్ళ యొక్క దృష్టిలో వాళ్ళ టెక్నాలజీ ఉన్నా కూడా 1-2 గంటలు అయితే అన్ని గంటలు మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ సీల్ ఓపెన్ చేసేది లేనప్పుడు కూడా మీ సంతకం ఉందా లేదా, సీల్ ఉందా లేదా అని చూసుకోవడం లేదా? ఇవంతా కూడా ఒక బోగస్ అండి. వీరికి భారతీయ జనతా పార్టీ మీద, అవినీతి మీద కానీ అభివృద్ధి మీద కానీ మాట్లాడేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేవలం ఇట్లాంటి దుష్ప్రచారాలు. కొన్నాళ్ళు ఆ యొక్క విమానాల మీద చేశారు, కోర్టు దానికి మొట్టికాయలు వేసింది. తర్వాత ఓట్ చోరీ అన్నారు, దానికి కూడా కోర్టు మొట్టికాయ వేసింది. ఇప్పుడు SIR మీద పడ్డారు. అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు కదా, మీరు ఓడిపోతున్నది ఎందుకంటే
ఇట్లాంటి ప్రజలలో అర్థమై కూడా మీరు అర్థం చేసుకోనటువంటి విషయాలు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఓడిపోతున్నారని స్పష్టంగా చెప్పారు పార్లమెంట్ లో. బహుశా బాజీ గారు అది చూడకపోతే ఒకసారి నేను మీకన్నా పంపిస్తాను, బాజీ గారికైనా పంపిస్తాను. అంతకన్నా స్పష్టంగా ఇంకా ఎవరు కూడా చెప్పి ఉండరండి. అమిత్ షా గారు చెప్పిండేటువంటి దీన్ని వినండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నేను ఒకవేళ వాళ్ళు లేకపోతే నేను 5 లక్షల రూపాయలు ఈవీఎంని గాన ఇది చేయగలిగితే నేను వ్యక్తిగతంగా 5 లక్షల రూపాయలు బహుమానం ఇస్తానండి. ఇట్ ఈస్ మై ఛాలెంజ్. రైట్. బాజీ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ ఓడిపోయిన చోట ఈవీఎంది బీజేపీది తప్పండి, మరి మీరు గెలిచిన చోట ఎందుకు మౌనం వహిస్తున్నారు? అండ్ ఆయనే పర్సనల్ గా కూడా వారు అడిగిన ప్రశ్నలకి నేను 1 by 1 సమాధానం చెప్తానండి. ఒకటి, ఈవీఎంని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిస్సందేహంగా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ని ప్రోత్సహించి ఎలక్షన్స్ లో కూడా ఈవీఎం లాంటి ఒక మేమే తెచ్చాం. మేము కాదంటల్లా, మేము ఈవీఎంలు ఉన్నప్పుడు కూడా మేము గెలిచాం. అట్లాగే కర్ణాటకలో కూడా మేమే గెలిచాం. గెలిచినప్పటికీ కూడా ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయి. మేమే గెలిచాం కర్ణాటకలో. అయినా కానీ రాహుల్ గాంధీ గారు మేము గెలిచామని చెప్పేసి అవకతవకల్ని ఉపేక్షించలా. ఆయన బహిర్గత పరిచాడు. ఓటర్ లిస్ట్ లో తప్పులు ఉన్నాయని, ఒక ఇంట్లో 70 ఓట్లు, 110 ఓట్లు ఇవన్నీ చూపించారు. మేము గెలిచాం కదా, ఆ ప్రకారంగానే మేము గెలిచామని చెప్పి సైలెంట్ అవలా. ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పిదాలని రాహుల్ గాంధీ గారు బయటపెట్టారు. నెంబర్ 1, ఈవీఎం మిషన్స్ లో చాలా లోటుపాట్లు ఉన్నాయని ఇంటర్నేషనల్ వైడ్ గా ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు 2009 గురించి మాట్లాడారు ఆయన. 2019 ఆగండి, మీరు చెప్పి వినండి సార్, వినండి. 2019లో అడ్వాన్స్డ్ చేశారు, దాన్ని మార్పులు చేశారు. 2009 ఈవీఎం మిషన్స్ వాళ్ళు ఉపయోగించట్లా. 2019లో వీవీప్యాట్లు తెచ్చారు పారదర్శకత పేరుతోటి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీవీప్యాట్లలో ఏదైతే స్లిప్ చూపిస్తుందో ఆ స్లిప్ ఓటర్లకి చేతికి ఇవ్వాలంటున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే వీవీప్యాట్ లో చూపిస్తుందో, డిస్ప్లే చేస్తుందో అదే రకంగా అదే రిజల్ట్ ఏదైతే ఆ నిక్షిప్తం అవుతుందో హార్డ్ డిస్క్ లో అది అక్కడ స్టోర్ అవుతుందా లేదా అనే దాంట్లో అనుమానాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా పాయింట్ అవుట్ రేజ్ చేశారు. బ్యాటరీలు 90%, 95% ఎలా ఉంటాయి? రోజంతా ఉపయోగించిన మిషన్లలో ఉన్న బ్యాటరీలు 99% కూడా ఉండటానికి కూడా అనుమానాలు వ్యక్తమైనవి. వీటిని నివృత్తి చేయలా ఈసీ ఈ రోజు వరకు కూడా. ఏదైతే ఈవీఎం మిషన్స్ మీద వాటి లేవనెత్తిన ప్రశ్నలకి ఇవి నివృత్తి జరగల ఇవాటి వరకు కూడా. ఇంకొక ప్రశ్న ఏంటంటే ప్రధానమైన అంశము మా పార్టీ లేవనెత్తుతుంది, మీరు ఈసీని నియమించే దాంట్లో ప్రతిపక్ష నాయకుడిని ఎందుకు తొలగించారండి? ఎందుకు తొలగించారు? ప్రతిపక్ష నాయకుడిని కూడా తొలగించలేదన్నా. సుప్రీంకోర్టు జడ్జిని ప్రతిపక్ష నాయకుడిని తొలగించలేదన్నా. సుప్రీంకోర్టు జడ్జి అట్లాగే ఒక మంత్రిని పెట్టి ప్రతిపక్షాలు లేకుండా ఎందుకు పెట్టారు చెప్పండి? ప్రజాస్వామ్యంలో మీకు అనుకూలంగా ఉన్న మనుషులు తప్పు చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడన్నా. సారీ, తప్పు చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిని తొలగించారు. దయచేసి మార్చుకోండి. కంప్లీట్ కాదన్నా, ఇది ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే మిషన్ రీడబిలిటీ ఉన్న లిస్టులని పెట్టమన్నాం పబ్లిక్ డొమైన్ లో, ఎందుకు పెట్టరండి? కారణం ఏంటి? ఏ తప్పు లేకపోతే ఎందుకు పెట్టరు మీరు చెప్పండి? అట్లా 45 రోజుల్లో ఎందుకు కంప్లైంట్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు మీరు. 45 రోజుల తర్వాత అనేక దఫాలుగా ఎలక్షన్ అయిన తర్వాత మేము ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే మేము రైజ్ చేశాం, తప్పు ఉంది, తప్పు జరుగుతుందని. అట్లాగే నాకు సూటి ప్రశ్న ఏంటంటే, మీకు బీహార్ లో మరి ఎలక్షన్ కమిషన్ ఓట్ల ప్రక్షాళన చేసిన తర్వాత 64 లక్షల ఓట్లు తీసేసింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే దాన్ని మళ్ళీ 48 లక్షలకి తగ్గించారు. ఎందుకు జరిగింది అంటే మొదట చేసిన ప్రక్షాళన తప్పని అర్థం కాదు, అది తప్పుడు ప్రక్షాళన జరిగింది అనేది కాదు అర్థం. తర్వాత ఇంకొకటి, మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఓటర్లు తొలగించిన వాళ్ళకి టైం ఇచ్చాము, మా ఓట్లు పోయినాయని అప్లికేషన్ పెడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇలా బీహార్ లో కానీ హర్యానాలో కానీ అనేక చోట్ల మా ఓట్లు లేవురా మహాప్రభు అని చెప్పేసి అప్లికేషన్లు ఇస్తే రిజెక్ట్ చేశారు. ఈసీ అధికారులు రిజెక్ట్ చేశారు. మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. బీహార్ లో లక్షలాది ఓట్లు లేవు మాకనంటే రిజెక్ట్ చేశారండి. అట్లా చనిపోయిన వాళ్ళ ఓట్లు అలాగే కొనసాగించారు. ఇవన్నీ కూడా అవకతవకల లిస్టులతోటే ఎలక్షన్లు జరిగినాయి అంటున్నాం. మేము గెలిచామా ఓడామా అనేది మేము మాట్లాడాం.
కానీ ఎలక్షన్స్ పారదర్శకంగా లేవు, ఎలక్షన్స్ లిస్టులు కరెక్ట్ గా లేవు, ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా ప్రవర్తిస్తా ఉంది, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ వాళ్ళకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది అనేది మా ఆరోపణ. మీరు కాదని నిరూపించండి. అట్లాగే మిషన్స్ లో కూడా, ఈవీఎం మిషన్స్ లో కూడా చాలా టెక్నికల్ గా ఎర్రర్స్ ఉన్నాయి. వాటిని నివృత్తి చేయమంటున్నాం. ₹1 ఛాలెంజ్ ఇవ్వటం కాదు కదా, ఛాలెంజ్ ఇవ్వటం కాదు, అది నివృత్తి చేయమంటున్నాం ఎలక్షన్ కమిషన్ ని. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ తయారయ్యేది వేరే దేశాల్లో, దాని కోడ్, దాని బార్ కోడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే ఏంటంటే అది ఇది ఏదైతే ఇంటర్నెట్ కనెక్షన్ లేని పరికరం కాబట్టి అక్కడ ట్యాంపరింగ్ అవకాశం లేదు అంటారు. కానీ ఏదైతే ప్రధానంగా టెక్నికల్ ఎక్స్పర్ట్ ఆరోపణ చేస్తున్నారు, నేను స్టడీ చేసి మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్టు. వివిప్యాట్ లో చూపించబడిన డాటాకి అక్కడ నిక్షిప్తమైన డాటాకి డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఒక నియోజకవర్గంలో మీరు శాంపిల్ గా కాదు కరెక్ట్ గా జరిగిందని నిరూపించండి. ఆ తేడా ఉంది, ఆ డిఫరెన్స్ ఆఫ్ ఓట్లు ఎందుకు వస్తున్నాయి? వివిప్యాట్ చూపించిన ఫిగర్స్ కి అక్కడ నిక్షిప్తమైన ఫిగర్స్ కి తేడా ఉంటుంది. ఈ తేడా ఎందుకు వస్తుందని చెప్పాలా. అలాగే ఇంకో ప్రధానంగా ఎలక్షన్స్ లో జరుగుతున్న తప్పు ఏంటంటే 5ంటికి ఎలక్షన్ పోలింగ్ బూత్ క్లోజ్ అయితే మరి ఆ లోపల కాంపౌండ్ లోకి వచ్చిన ఓటర్స్ అనే పేరుతోటి అర్ధరాత్రి దాకా, తెల్లారుల దాకా కొన్ని బూత్స్ లో ఓటింగ్ జరుగుతా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అనేక చోట్ల అనేక రకాలుగా ఓటర్ల లిస్టులు తొలగించడం, కొత్త యాడ్ చేసుకోవటం, అట్లాగే ఈ తెల్లారులు ఓట్లు కొట్టడం, ఇదంతా కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ అంతా కూడా ఒక ప్రహసనం లాగా జరుగుతుంది అనేది మా ఆరోపణ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అన్నదే కదా. ఒక గవర్నమెంట్ ఎన్నుకోవాలంటే అక్కడ 10 ఓట్లు తేడా వచ్చినా రిజల్ట్స్ తారుమారు అవుతాయి. తప్పుడు గవర్నమెంట్ ప్రజల అభిష్టాలకు వ్యతిరేకంగా ప్రతినిధులు ఎన్నుకోబడతారు. కాబట్టి పర్ఫెక్ట్ గా జరగాలంటున్నాం మేము. మిషన్స్ కరెక్ట్ గా ఉండాలి, ఎలక్షన్స్ ఓటర్స్ లిస్ట్ కరెక్ట్ గా ఉండాలి. ఇవాళ డిజిటలైజ్ చేయమంటున్నాం. ఆధార్ కార్డు ఇవాళ చూడండి, ఆధార్ కార్డు ఉంది, సిటిజన్షిప్ బేసిస్ మీద మీరు ఎలక్షన్ ఓటర్ లిస్ట్ తయారు చేయమంటున్నాం. రైట్. పార్థసారథి గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు వచ్చిన సర్వే ఫలితాలు బట్టి అంటే రాబోయే ఇంకా కొన్ని రాష్ట్రాలకి కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇదంతా కూడా ఒక రాజకీయ ఆయుధంగా కూడా బీజేపీ మలుచుకునే అవకాశం అనుకోవచ్చా? ఒకటండి, బాజీ గారు చెప్పిండేటువంటిది ఏంటంటే ఫస్ట్ ఆయన కోరిండేటువంటిది వీవీప్యాట్స్ ని కార్యకర్తలకు ఇమ్మంటారు, ఓటర్లకు ఇమ్మంటారు. ఎందుకంటే ఓటర్లకు ముందుగా లంచం ఇచ్చేసి ఇంకా నువ్వు ఆ ఓటర్ ప్యాడ్ తీసుకొని వస్తే మా నేషనల్ హెరాల్డ్ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇస్తాము మీకు చూపిస్తే అని చెప్పేసి అది వాళ్ళ యొక్క లక్ష్యం. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఓటు అనేటువంటిది చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉండాల్సిండేటువంటిది. ఇంతకు ముందంతా వీళ్ళు అదే పనే కదా చేసిండేటువంటిది. బూతుల్లోకి పోవడం, దౌర్జన్యం చేయడం, తదపరగా గుద్దేసుకోవడం, ఒక 10 నిమిషాల లోపల వచ్చేటువంటి అలవాటు పడినటువంటి వాళ్ళకి ఇది కావాలని కోరుతున్నారు. అది నా యొక్క సమాధానం. రెండవది, మీరు చెప్పారు కదా టెక్నికల్ పర్సన్నే పిలుచుకొని వచ్చేసి 3 రోజుల పాటు ఈసీ కమిషన్ అక్కడ కూర్చొని కాఫీలు టీలు తాకుండా ఖాళీగా కూర్చోదు కదా, అప్పుడు ఎందుకు పోలేదు అనే దానికి వాళ్ళు ఒక సమాధానం చెప్పానండి. రాహుల్ గాంధీనో, సోనియా గాంధీనో, ప్రియాంక గాంధీనో, లేకపోతే బాజీ గారినో 3 రోజులు బహిరంగంగా ప్రకటన ఇచ్చి ₹1 బహుమానం, ఒక ఈవీఎంను ట్యాంపర్ చేసి చూపించండి ఇక్కడ అని. అది క్లియర్ గా వాళ్లకు తెలుసు. కేవలం తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఏదో జరుగుతోంది అని భ్రమలు కల్పించాలి, కొన్ని రకాల మీడియాలను తీసుకోవడం తప్ప వేరే ఆలోచన లేదు వీళ్ళకి. ఇంకా ఇంతకన్నా ఆయన స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అది తెలుసు కాబట్టి ప్రజలు ఎప్పుడైనా కూర్చుంటే గన కాంగ్రెస్ వాళ్ళు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ కార్యకర్తలు ఎవడైనా ఈ మాట మాట్లాడితే ఏం చేస్తున్నావురా, నువ్వేం గాడిదలు కాస్తున్నావా, ఓటర్ లిస్టు తీసుకోవా. ఇప్పుడు రెండవది, వాళ్ళు ఎక్కువసేపు చేయాలంటున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఎప్పుడైనా సరే 5 గంటల లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటింగ్ అవకాశం కల్పించాలనేటువంటిది. ఇది ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. పార్థసారథి గారు, అలాగే షేక్ బాజీ గారు, సార్ చూడాలి ఇప్పటికి వచ్చే సర్వే ఫలితాలు బట్టి కూడా కాంగ్రెస్ ఇకపై కూడా దీనికి సంబంధించి ఈవీఎంల మిషన్లకు సంబంధించి కూడా ఎప్పుడు కూడా వెనక్కి తగ్గుతుందో లేదో మరి చూడాలి. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు సంబంధించి కూడా మరి వెనక్కి తగ్గుతారా లేదా అన్నది చూడాలి. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.